ఇక ఎండాకాలం శురువైనట్టే. బయటికి పోయినామంటే ఉత్తగానే గొంతు ఎండుకపోతుంటది. వెనకెమ్మటి ఓ నీళ్ల బాటలుంటే ఏం లేదు, లేదంటే బయట కొనుక్కొని తాగాల్సిందే. ఆడాడ సలివేంద్రాలుంటే అట్లా గొంతు తడుపుకుంటారు. ఇప్పుడిప్పుడే కాబట్టి ఇంకేడ కనబడతలేవు. దూపైందంటే జ్యూసులో కూల్ డ్రింక్లో గుంజాల్సిందే. హోటళ్ళల్లో పోయి అడిగినా ఏం తినకుండా ఉత్తగానే నీళ్లు తాగుతున్నారని గునుగుతుంటారు. కానీ గీడ చూడండి, మరెవ్వా సెటప్ అదిరిందిలే. కట్టుకొత్తంగానే మీద టెంటు కింద స్టాండ్ బయటకొచ్చినాయి. ఇక పక్కకున్న నీళ్ల బాటలు తీసుకొని స్టాండ్ మీద కూసోని నీడ పట్టున చల్లటి నీళ్లు తాగుతున్నాడు పోలీస్ అన్న. గీ ఇకమతి చేసింది హైదరాబాద్ పాత బస్తీ ఆటో వాళ్ళ పేరు మహమ్మద్ హబీబ్. ఎండాకాలంలా ప్యాసింజర్లకు తిప్పలు కావద్దని గింత సగ్గటి ఉపాయం చేసిండుల్లా. దుక్నంలా లీటర్ బాటిల్ కే 20 రూపాయలు. మరి లోపట చల్లటి నీళ్ల క్యాన్లు, బయట నల్లాలు. ఆటో ఎక్కినోళ్ళు తొవ్వెంట పోతోళ్ళు ఎవ్వలైనా తాగొచ్చు. మళ్ళా ఏ కాన తీసుకోడు, పుక్కట్లనే. కాక ఆటో హైదరాబాద్ అంతా తిరుగుతది కాబట్టి ఎక్కడ పోతే అక్కడ వాళ్ళకు నీళ్ల సౌలతి మంచిగా. ఇప్పుడు తక్కువగాని ఎండలు ముదిరినాక దినం 20 డబ్బాలు ఒడుస్తాయట. పొద్దాక నడిపితే ఎంత సంపాదిస్తాడో గాని పబ్లిక్ దూప తీర్చాలని ఆటోలా గిట్ల సెటప్ చేసిన హబీబ్ కాకని చూసి ఆర్టీఏ ఆఫీసర్లే కాదు ప్రతొక్కరు తారీఫ్ చేస్తుండ్రబ్బా.